నమస్తే వెల్కమ్ టు సిడియన్స్ పల్స్. నేను మీ రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మున్సిపల్ ఎన్నికల సందడి మొదలైంది. అయితే ఇప్పటికే నామినేషన్ల ఘట్టం పూర్తయింది. ఇక కేవలం వారం రోజుల గడువుతో పోలింగ్ జరగబోతా ఉంది. సో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా మున్సిపల్ ఎన్నికల పైన ఫోకస్ చేస్తోంది. ఇది సహజంగా ఏ స్థానిక సంస్థల ఎన్నికలైనా లేదంటే కనుక మున్సిపల్ ఎన్నికలు గానీ, లేకుంటే సర్పంచ్ ఎన్నికలు గానీ, ఇవి కొంత ఏ రాష్ట్రమైనా అధికార పార్టీకి కొంత ఫేవర్‌గా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయా గ్రామాల్లో గానీ, లేదు అంటే గనక ఆ యొక్క మున్సిపాలిటీల్లో గానీ కొంత అభివృద్ధి జరగాలి అంటే ఖచ్చితంగా ఫండ్స్ రావాలి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళకే ఓటు వేద్దామన్న ఒక కాంక్ష ప్రజల్లో ఉంటుంది. అయినప్పటికీ ఇక్కడ సీన్ రివర్స్‌గా కనిపిస్తుంది తెలంగాణలో. అంటే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క ఆయన పాలన మీద, ప్రజాపాలన మీద కొంత నమ్మకం రోజు రోజుకి సడలుతోంది అని మొన్న జరిగినటువంటి గ్రామీణ ఎన్నికలు అంటే సర్పంచ్ ఎన్నికలు ప్రూవ్ చేసినాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చాలా ధీటుగా మంచి స్థానాలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికి కూడా సంపాదించింది. అయితే ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల పైన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేస్తూ ఉంది. సరే బీజేపీ పార్టీ ఫోకస్ చేయట్లేదా అంటే చేస్తోంది. కానీ ఆశించిన మేర గ్రౌండ్ లెవెల్‌లో కనిపియట్ల. అయితే బండి సంజయ్ గారి స్టేట్మెంట్ చూస్తే ఇక మొత్తం తెలంగాణ మొత్తం కాషాయ దళం మయమైపోతుందేమో అన్నట్టుగా కనిపిస్తోంది. కానీ గ్రౌండ్‌లో ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా గ్రౌండ్‌లో ఆ పరిస్థితి లేదు. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు తాజాగా మొన్నటిదాకా అమెరికా పర్యటన, దావోసు, న్యూయార్కు, హార్వర్డ్ యూనివర్సిటీ ఇవన్నీ చుట్టేసి ప్రపంచాన్ని కూడా చదివేసినటువంటి ఘనత సీఎం రేవంత్ రెడ్డికి అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే హార్వర్డ్ యూనివర్సిటీలో రేవంత్ రెడ్డి గారు తప్ప ఎవరు లీడర్‌షిప్ క్లాసులు తీసుకోలా. ఈయనే ఫస్ట్ లీడర్‌షిప్ క్లాసులు తీసుకున్నట్టుగా ఆయన ఇప్పుడు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే నిన్న ఆయన మాట్లాడతా, నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా దాదాపుగా సుదీర్ఘంగా గంటల పాటు నేను చదువుకున్నాను. ఆయనకాయనే గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్‌షిప్‌కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్‌కి పోయిందే చదువుకోవటానికి కదా! మరి నేను పొద్దున్నే సాయంత్రం దాకా పాఠాలు నేర్చుకున్నా, చదువుకున్నా, నేను వెయిట్ చేసినా, చాలా డిసిప్లిన్‌గా చదువుకున్నా. ఎందుకంటే ఈయన డిసిప్లిన్ అక్కడికెళ్ళి ఎవరు చూడలా. అందుకని ఆయనకాయన చెప్పుకుంటూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఫోకస్ చేసి జిల్లాల పర్యటన షురూ చేయబోతా ఉన్నాడు. మరోవైపు ఆయన ఇప్పటికే సర్వేలు కూడా కొంత ఇంటర్నల్‌గా చేయించినట్టుగా మనకు అంతా ఉంది సమాచారం. అయితే ఆయన నిన్న మంత్రులతోటి, టీపీసీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి జూమ్ మీటింగ్‌లో పార్టిసిపేట్ చేసిండు. చేసి ఏమన్నాడు, "విజయం మనదే. మంచి మెజారిటీతో మనం అందరూ గెలుస్తున్నాం" అని జూమ్ మీటింగ్‌లో చెప్పి అన్ని సర్వేలు కూడా మనకే పాజిటివ్‌గా, ఫేవర్‌గా రిపోర్ట్స్ ఇచ్చినాయి అని చెప్పారు. సో ఇట్లాంటి సందర్భాల్లో టీపీసీసీ నాయకులందరూ కూడా గొడవలు పక్కకు పెట్టి కలిసికట్టుగా పనిచేయాలి అని స్పష్టంగా ఆయన చెప్పాడు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క ధీమాకి, సర్వే రిపోర్ట్‌లకి కొంత భిన్నంగా వాతావరణం కనిపిస్తుంది గ్రౌండ్ లెవెల్‌లో. అంటే, అంటే నిజంగా కూడా సర్వేలన్నీ కూడా మనకే అని ప్రతి పార్టీ అధ్యక్షులు, ప్రతి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా చెప్పుకుంటుంటారు. ఎందుకంటే ప్రజల్లో ఆ పర్సెప్షన్‌ని, నెరేటివ్‌ని బిల్డ్ చేయటానికి. అంటే అధికార పార్టీ వేవే ఉంది. సీఎం లాంటి వాళ్ళే ఇట్లా చెప్తున్నారని అన్ని పేపర్‌లు, మీడియాల్లో వస్తే ప్రజలేమనుకుంటారంటే నిజమే కాబోలు వేవ్ అంతా ఉందేమో అని బోల్తా కొట్టే అవకాశాలుంటాయి. ఇటువంటి సర్వేలు కూడా ఫేక్ సర్వేలు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇంటెలిజెన్స్ అధికారులైనా లేదంటే కనుక సర్వే ఏజెన్సీలైనా ఎవరైనా కూడా వాళ్ళకి కావాల్సినట్టుగానే గుడ్ లుక్స్ కోసం సర్వేలు ఇస్తూ ఉంటారు. అది రేవంత్ రెడ్డి గారికైనా లేకుంటే ప్రతిపక్ష పార్టీ నాయకులకైనా లేదంటే బీజేపీ నాయకులకైనా ఎవరికైనా ఆయా సర్వే ఏజెన్సీలు ఎవరి కోసమైతే అంటే సహజంగా సర్వేలు ఎందుకు చేసుకుంటారు? ఎక్కడ పాజిటివ్స్ ఉన్నాయి, ఎక్కడ నెగెటివ్స్ ఉన్నాయని మనం అబ్జర్వ్ చేసి నెగెటివ్స్‌ని పాజిటివ్స్‌గా మలుచుకోవడానికి సర్వేలు చేయిస్తుంటారు జనరల్‌గా. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఇప్పుడు ప్రజల పర్సెప్షన్‌ని, మూడ్‌ని మార్చేందుకు కూడా సర్వేలు ఇయాల రేపు పనికొస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ దిశగానే సీఎం రేవంత్ రెడ్డి కొంత చెప్పటం, ఛాలెంజ్‌గా తీసుకోండి అని చెప్పటం, మంత్రులకు డెడ్‌లైన్ పెట్టడం, మీకు ఎట్లయితే అభ్యర్థుల విషయంలో బాధ్యతలు వదిలేశానో గెలిపించుకొచ్చే బాధ్యత కూడా మీదే అని ఆయన నాయకులకి కొంత టార్గెట్స్ ఫిక్స్ చేయటం. ఇదంతా చూస్తుంటే కొంత గ్రౌండ్ లెవెల్‌లో కొంత డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఎందుకు గ్రౌండ్ లెవెల్‌లో డిఫరెంట్‌గా కనిపిస్తుందంటే కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉంటుందని అందరికీ మనకు తెలిసిందే. అయితే ఇక్కడ రెబెల్స్ బెడద బాగా వెంటాడుతోంది. ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా నియోజకవర్గాల్లో
ఇప్పుడు ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో తీసుకున్నటువంటి నియోజకవర్గాలు ఏదైతే జగిత్యాల, లేదంటే గద్వాల, ఇట్లా చాలా నియోజకవర్గాల్లో సేమ్ సిచ్యువేషన్. టికెట్లు రావడం అందరూ ఇండిపెండెంట్‌గా, రెబెల్స్‌గా కాంగ్రెస్ పార్టీ పైన ఉల్టాగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. అదే ఇప్పుడు ఇదే రెబెలిజంని బీజేపీ కట్టడి చేయగలుగుతుంది. అంటే వాళ్ళు స్పష్టంగా చెప్పారు. ఎవరైతే ఇండిపెండెంట్‌గా, రెబెల్స్‌గా టికెట్ రానటువంటి వాళ్ళు పోటీ చేస్తే మేము నిర్దాక్షిణ్యంగా పార్టీని సస్పెండ్ చేస్తామంటూ ఒక లైన్ తీసుకుంది బీజేపీ. మరి కాంగ్రెస్ పార్టీకి అంత ధైర్యం లేదు. అందుకని ఇప్పుడు రెబెల్స్‌ని ఎట్లా కట్టడి చేయాలనేది అర్థం కానటువంటి పరిస్థితి సీఎం రేవంత్ రెడ్డి గారికి. అది పార్టీకి అంతర్గతంగా అంటే ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్స్ చెప్తా. ఇప్పుడు జగిత్యాల విషయం తీసుకుంటే కట్టర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడైతే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఇటొచ్చారో, మా భవిష్యత్తు అంతా నాశనం చేశారు అని అసంతృప్తి తీవ్ర స్థాయిలో వెళ్లగక్కుతున్నారు. అమ్మనా బూతులు తిడుతున్నారు. చెప్పరానటువంటి బూతుల్ని కార్యకర్తలు గాని, టికెట్ ఎక్స్‌పెక్ట్ చేసినటువంటి లీడర్స్ గాని తిడుతున్నటువంటి నేపథ్యం. ఒకసారి ఆ జగిత్యాల విజువల్స్ మీరు చూడండి. ఇక ఇదే పరిస్థితి గద్వాల్లో కూడా. టికెట్ రానటువంటి వాళ్ళు గగ్గోలు పెట్టడం, ఏడవటం, అక్కడ కూడా స్థానికంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చి పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళే అక్కడ పెత్తనం చెలాయిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా కొంత అక్కడ అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇట్లా చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. టికెట్ల పంచాయతీ రచ్చరచ్చ నడుస్తూ ఉంది. మరి ఈ రెబెల్స్‌ని ఎట్లా కట్టడి చేయాలనేది పార్టీకి ఒక వ్యూహం లేదు. మరి ఇటువంటి సందర్భాల్లో ఇదంతా ఒక ఎత్తు పార్టీ పరంగా. ఇక ప్రభుత్వ పరంగా పథకాలు గాని, ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విధానాలు గాని, ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు గాని, ప్రజలందరికి కూడా ఒక రకంగా వ్యతిరేకత రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అది పెన్షన్ల విషయం తీసుకున్నా, లేకుంటే మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి విధానాలు, ఇందిరమ్మ ఇల్లు రాకపోవటాలు, లేదంటే రైతుల పట్ల ప్రధానంగా యూరియా సమస్య రైతుల్ని వేధిస్తోంది. ఇట్లా అనేక సమస్యలు పెన్షన్ల నుంచి మొదలుకుంటే యూరియా దాకా గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వ్యవస్థ కుంటుపడిపోవటం, విద్యా వ్యవస్థలో హాస్టల్స్ కానీ ఇటువంటి దాని మీద ఒక మానిటరింగ్ వ్యవస్థ లేకపోవటం, అసలు కనీసం పట్టించుకోకపోవటం, ఇట్లా చాలా వరకు నెగిటివ్స్ ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోంది రోజు రోజుకి ఇటువంటివన్నీ కారణాలతోటి. ఇక ఇవన్నీ పక్కన పెడితే అవినీతి ఆరోపణలు. ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీని అవినీతి ఆరోపణలు, కుంభకోణాలతో గుక్క తిప్పుకోకుండా చేస్తోంది. మరి ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీ పబ్లిక్‌లోకి ఇంపాక్ట్ పడుతోంది మున్సిపల్ ఎన్నికల పైన. మరి ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా సీఎం గారికి తెలవదా అంటే తెలుసు. అవన్నీ తెలుసు. కానీ వాస్తవాలు చెప్తే ఖచ్చితంగా ప్రజలకు ఓట్లు పడవు. ప్రజలతోటి ఓట్లు పడవు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఆయన హెలికాప్టర్‌కి పని చెప్పారు. 4వ తారీఖు మిర్యాలగూడ, 5 చొప్పదండి, 6 నిజామాబాద్, 7 పరిగి, 8 భూపాలపల్లి, 9 మెదక్, ఇట్లా 6, 7 సభల్లో వరుసగా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు సభలో పార్టిసిపేట్ చేయడం మాత్రాన రెబెల్స్‌ని బుజ్జగించి లేకుంటే పార్టీ పరంగా వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుందా అంటే లేదు. మరి మహేష్ కుమార్ గౌడ్ గారు ఇక్కడ పార్టీ పరంగా ఫెయిల్యూర్ కనిపిస్తోందా అంటే ఖచ్చితంగా కనిపిస్తోంది. ఎందుకంటే రెబెల్స్‌కి భరోసా ఇచ్చే పరిస్థితి లేదు. హామీ ఇవ్వట్లేదు. పోటీ చేసినటువంటి వాళ్ళకి దిక్కు లేదు. గెలిచినటువంటి వాళ్ళకి అప్పుడిచ్చినటువంటి హామీలే ఇంతవరకు అమలు కానటువంటి పరిస్థితి. ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు కానటువంటి పరిస్థితి. మరి ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినటువంటి ఇంటర్నల్ సర్వే అయినా, ఆయన చేతిలో ఉన్నటువంటి సర్వే అయినా వాస్తవానికి భిన్నంగా ఉంది అనే వాదన మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ప్రజల్లో రోజు రోజుకి క్రమేపీ గ్రాఫ్ పడిపోతుంది. ఒకప్పుడు ఉన్నటువంటి మాస్ లీడర్‌షిప్, ఒకప్పుడు ఉన్నటువంటి వ్యవహారం ఇవాళ చాలా వరకు పబ్లిక్ కాల్స్ తీసుకుంటున్నటువంటి న్యూస్ ఛానెల్స్‌లో పబ్లిక్ ఒపీనియన్స్ వింటూ ఉంటే వాళ్ళు స్పష్టంగా చెప్తుంది, ఈ భాష మాకు నచ్చట్లేదు. ఈ తిట్ల దండకాన్ని మేము ఎక్స్‌పెక్ట్ చేయలేదు తెలంగాణలో. ఇప్పుడు 2 పార్టీల మధ్య ఈ తిట్ల దండకం ఏంటి అని చాలామంది ప్రజలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. నిన్నటికి నిన్న ఆయన అమెరికా నుంచి రాగానే కేసీఆర్ గారి పైన చేసినటువంటి విచారణ క్రమం మీద కూడా ఆయన మాట్లాడతా, ఆయన తెలంగాణ జాతిపిత గురించి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒక రకంగా షాకింగ్‌గా కనిపిస్తుంది ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే. మరి ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత మరి తెలంగాణలో ఉద్యమంలో అప్పటి ముఖ్యమంత్రి అంటే అప్పుడు టీడీపీలో ఉన్నటువంటి ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఉద్యమంలో ఎక్కడున్నారు అని చాలామంది ఉద్యమకారులు, తెలంగాణ వాదులందరూ కూడా ప్రశ్నించుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. మరి ఆనాడు ఎప్పుడు మూలాలు మర్చిపోకూడదు. మనం ఎవరని మూలాలు మర్చిపోయి కేవలం కోదండరామ్ గారిని భుజాల మీద ఎక్కుపెట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని కాలుద్దాము అంటే అది ఖచ్చితంగా బుమరాంగ్ అవుతుంది.
ఎందుకంటే జేఏసీ ఎట్లా ఏర్పడింది యావత్ ఎంటైర్ తెలంగాణకు తెలుసు. దాని వెనకాల ఎవరి వ్యూహం ఉందో తెలుసు. ఆ వ్యూహం రచించినటువంటి వాళ్ళు ఎవరో తెలుసు. మరి ఇది రేవంత్ రెడ్డి గారికి తగునా అంటే అది ఆయన ఒకసారి అధికారం శాశ్వతం కాదు కాబట్టి మరి ఆయన ఏంటి మున్సిపల్ ఎన్నికల్లో ఏం నెరేటివ్ బిల్డ్ చేయగలగా అని అనుకున్నాడు అనేది ఆయన అర్థం చేసుకోవాలి. అంటే ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని, ప్రతిపక్షాన్ని ఏదో చేద్దామని చూస్తే అసలు అదేమంటారు కదా! ఏదో దానికోసం పోతే ఉంచుకున్నది పోయింది అని, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది అన్నట్టుగా తీరవుతోంది సీఎం రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తెలంగాణలో. సో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో ఆయన చేతిలో ఉన్నటువంటి సర్వే కూడా ఆయన మెప్పు కోసం ఇచ్చినటువంటి సర్వేగానే కనిపిస్తుంది. కేవలం ఏదో మొత్తం క్లీన్ స్వీప్ చేసేస్తాము అని అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారిది. చూద్దాం మరి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటుంది. మీరు కూడా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పు తెలంగాణలో ఎవరి పక్షాన ఉంటుంది, ఎవరి వైపు ఉంటుంది, ఎవరు మెజారిటీ స్థానాలు గెలుస్తారు, మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.